హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ససిరేఖ. ఈరోజు వచ్చేసి మనం కోకోనట్ ఆయిల్ ఎలా తీసుకోవాలో నేను ఈరోజు మీకు చూపించబోతున్నానండి. అది కూడా పచ్చి కొబ్బరితో అనమాట. సో మనకి చాలా యూజ్ఫుల్ అండి. ఇది వచ్చేసి మనం ప్యూర్ 100% కోకోనట్ ఆయిల్ని చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తుంది ముదురు కొబ్బరి అండి, పచ్చి కొబ్బరే, కాకపోతే పాత కాయలు అనమాట. మళ్ళీ లేతవి కొత్త కాయలు తీసుకోవద్దు, వాటిలో ఎక్కువ ఆయిల్ అనేది ఉండదన్నమాట మనకి. సో ముదురు వాటిలో అయితే ఆయిల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకని ముదిరి తీసుకోండి. సో వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. పచ్చి కొబ్బరి అండి. చూడండి, అలా ఎన్నైతే ఉన్నాయో మీ దగ్గర అన్ని తీసుకోండి. నేనైతే ఒక 10 చిప్పులు అంటే 5 టెంకాయలకు సరిపోయేలా తీసుకున్నాను అనమాట. సో వాటిని ఇలా మన మిక్సీ జారీ ఎంత ఉంటే దాంట్లో సగం వరకు వేసుకోండి, ఫుల్గా వేసుకోవద్దు. వేసుకొని ఫస్ట్ ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకో, మెత్తగా అయ్యే విధంగా. ఆ తర్వాత ఇలా చూడండి, మీకు ఇలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇది మెత్తగా అవ్వలేదు కదా, ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసి, ఇది పెద్ద జార్ అండి, సో అందుకని చూడండి ఈ గ్లాస్ మొత్తం అనమాట ఇన్ని నీళ్ళు పోస్తున్నాను. సో మీకు ఇలా ఇన్ని నీళ్ళు పోసుకోవాలి అని తెలియనప్పుడు ఏం చేయాలంటే, మీరు కొబ్బరి చట్నీకి కానీ ఏదైనా పల్లి చట్నీకి కానీ మనం లూజ్గా చట్నీ ఎలా చేసుకుంటామో అలా మెత్తగా వచ్చే విధంగా, ఆ లూజ్గా ఉండే విధంగా ఆ కన్సిస్టెన్సీలో మీరు అలా నీళ్ళు పోసుకొని మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలాగా మీకు కొబ్బరి చట్నీ లాగా వచ్చింది చూడండి. సో ఇలా వచ్చే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎంత మెత్తగా వస్తే అంత మెత్తగా అనమాట. సో ఇక్కడ చూడండి, నేను ఒక వైట్ టవల్ తీసుకుంటున్నాను, కాటన్ది. కలర్ తీసుకోవద్దు, ఒకవేళ కలర్ వచ్చిందంటే మనకు ఆయిల్ పాడైపోతుంది, కలర్గా వస్తుంది. సో ఇలా వైట్ తీసుకోండి, కాటన్ది. సో ఎందుకంటే అది పిండుకోవడానికి బాగుంటుంది కాబట్టి. సో ఇప్పుడు అదంతా కొబ్బరిదంతా ఇందులో వేసేసేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ 4 వైపులా ఇలా పట్టుకోవాలండి. ఇలా క్లాత్ అంతా ఇలా క్లోజ్ చేసి పట్టుకుంటే మనకి ఏవైతే కొబ్బరి పాలు ఉంటాయో అవి మనకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా పిండుతూ ఉండాలి గట్టిగా. చూడండి, మీకు ఎంత వరకు వస్తే అంత వీలైనంత వరకు ఇలా గట్టిగా పిండుకుంటే మనకి కొబ్బరి పాలు అనేవి వస్తాయండి. ఇవి వాటర్ వేయకుండా అస్సలు రావు. ఒట్టి కొబ్బరితో కంపల్సరీ వాటర్ వేయాలి. కొంచెం వాటర్ ఎక్కువైనా పర్లేదు, మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చాలు. సో ఇలా మీరు ఎన్ని తీసుకుంటే అన్ని ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా పాలు అనేది పిండి పెట్టుకోవాలండి. చూడండి, ఇలాగా నీట్గా ఎన్ని వస్తే అన్ని. నేను చెప్పాను కదా, నేనైతే ఒక 5 కొబ్బరికాయలు తీసుకున్నాను అనమాట. అంటే దేవుడి దగ్గర కొట్టినవే ఉన్నవి అనమాట. నేనైతే 10 చిప్పలు తీసుకున్నాను. సో ఇలా మొత్తం పిండుకోండి. చూడండి, ఇలా పాలు వచ్చినాయి. ఒక మిక్సీ జార్లో ఫస్ట్ టైం వేసాను అనుకో. ఇలా నా దగ్గర ఉన్న కొబ్బరి అంతా నేను మిక్సీ వేస్తాను. సో ఇక్కడ చూడండి, మనకు లాస్ట్లో పిప్పి మిగులుతుంది కదా, దీన్ని మొత్తం అంతా మిక్సీ వేసినాక వచ్చిన మొత్తం పిప్పిని కూడా మళ్ళీ కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఏదన్నా కొంచెం పాలు మిగిలి ఉంటే మళ్ళీ తీసుకోవచ్చు అనమాట. సో ఇలా నేను అన్ని పాలు తీసి పెట్టాను. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఒక 6 గంటలు బయటే పెట్టాలండి, రూమ్ టెంపరేచర్లోనే. చూడండి, ఇది మనకి పిప్ అనమాట. మొత్తం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకేం లేదు అందులో. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే రూమ్ టెంపరేచర్ అంటే మనం బయట మామూలుగా గిన్నెలు పెట్టుకునే దగ్గరే కదిలించకుండా 6 గంటలు అలాగే పెట్టాలి. దానివల్ల ఏంటంటే మనకి ఈ పాలల్లో ఉన్న కొవ్వు పదార్థం అంతా పైకి చేరి, మనము గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ వేసాం కదా, ఆ వేస్ట్ వాటర్ అంతా కిందకు వెళ్ళిపోతుంది అనమాట. అందుకని కదిలించకుండా అలా పెట్టేయాలి. 6 గంటల తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో అయితే 1 అవర్, లేదు నార్మల్గా అయితే ఒక 3-4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు చూడండి మీకు ఇలా గడ్డలాగా వస్తుంది, మరీ గట్టిగా గడ్డగా అయిపోకూడదు. సో జస్ట్ చెప్పాను కదా, డీప్ ఫ్రిడ్జ్లో అయితే 1 గంట, నార్మల్ టెంపరేచర్లో అయితే ఒక 5 అవర్స్ వరకు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో అప్పుడు మనకి ఇదంతా ఇలా తయారవుతుంది. ఎలా అంటే వాటర్ అంతా అడుగుకి వెళ్ళిపోతుంది, మనం ఏదైతే కొబ్బరి కొవ్వు అంతా ఉంటుంది కదా ఆయిల్ది, అదంతా పైకి చేరుతుంది అనమాట. సో అందుకనే మనం అలా ఒక 6 అవర్స్ బయట పెడతాము, తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాం అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, మీరు ఏదైతే ఒక గిన్నె, మనం ఆయిల్ కాచుకోవడానికి ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. అది కూడా మీకు కొంచెమే ఉన్నా కొంచెం గిన్నె అనేది పెద్దది తీసుకోండి, ఎందుకంటే మనకు అది కాగేటప్పుడు ఆయిల్ అనేది చింది పడుతూ ఉంటుంది. చిన్నది కరెక్ట్గా పెట్టుకోవద్దు. సో ఇలా చూడండి, మీరు కట్ చేస్తే ఇది పీసెస్ ఎలా వచ్చిందో చూడండి. గడ్డ కొవ్వు అంతా పైకి తేలింది, వేస్ట్ వాటర్ అంతా అడుగుకి వెళ్ళింది. సో అందుకోసమే మనం బయట ఒక 6 అవర్స్ ఉంచి తర్వాత ఒక డీప్ ఫ్రిడ్జ్లో అయితే 1 అవర్, మామూలుగా అయితే ఒక 4-5 అవర్స్ వరకు పెట్టుకోవచ్చు. ఇలా వచ్చేదాకా పెట్టుకోండి, ఇన్ అవర్స్ అనే కంటే కూడా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పైన ఉన్న ఈ కొవ్వునంతా తీసేసుకోవాలి. వాటర్, వేస్ట్ వాటర్ ఏదైతే మిగిలిపోతుందో అది మనం పడేసుకోవచ్చు. ఇంకా అవి మనకి యూజ్ అవ్వ అనమాట. సో చూడండి, ఇవి ఏవైతే మనం గ్రైండ్ చేసేటప్పుడు పోసిన వాటర్ అనమాట.
ఈ గడ్డలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. సో ఇలా మనం చాలా ఈజీగా కోకోనట్ ఆయిల్ తీసుకోవచ్చు అండి. కొంచెం టైం పడుతుంది కానీ చాలా అంటే చాలా ఈజీ అండి. చెప్పాను కదా, ముదిరి మాత్రమే తీసుకోండి, ఎక్కువ ఆయిల్ వస్తుంది. సో ఇప్పుడు ఈ వాటర్ని తీసేసేయండి. ఇంకా సో ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి. ఇక్కడ పెద్ద పీసెస్గా ఉన్నాయి కదా, సో కొంచెం ఉరక తుంపుకోండి చేత్తో అలా ముక్కలు ముక్కలుగా. దానివల్ల ఏంటంటే ఈజీగా కరుగుతుంది. సో అలా చిన్న చిన్న పీసెస్గా తుంచి పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే గ్యాస్ మీద పెట్టుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అంటే చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో అనమాట. ఎందుకంటే హైలో కానీ మీడియంలో కానీ పెట్టారు అంటే గిన్నె అడుగంటుతుంది ఖచ్చితంగా, ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది, మనకి మాడిపోతుంది. సో ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టాలి. దీనికి ఒక 20 to ½ hour టైం పడుతుందండి స్లోగా. సో చూడండి ఇది కరుగుతూ ఉంది కదా మొత్తం ఇలాగే. ఇక్కడ ఎలా అంటే మనము నెయ్యి మీగడ కాసుకుంటాం కదండి, నెయ్యి కోసం సేమ్ అలానే ప్రాసెస్, అంతే తేడా ఏం లేదు. సో ఇలా ఎప్పుడైతే బబుల్స్ స్టార్ట్ అవుతాయో అప్పుడు ప్లేట్ పెట్టుకోవాలండి కంపల్సరీ, లేదంటే ఆయిల్ అంతా చింది బయట వేస్ట్గా పోతుంది, ఆయిల్ అంతా మన మీద కూడా పడి కాలొచ్చు. సో అలా బబుల్స్ లాగా వెళ్ళి బయట పడిపోయినప్పుడు ఆల్మోస్ట్ మనకి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో కంపల్సరీ ఇలా బబుల్స్ స్టార్ట్ అయ్యి ఇలా చింది పడేటప్పుడు ప్లేట్ పెట్టుకోండి. ఎవ్రీ 10 minutesకి 5 minutesకి ఒకసారి ఇలా ఓపెన్ చేసి చూడండి. ఇలా మధ్య మధ్యలో కలబెడుతూ ఉండండి అడుగంటకుండా. మళ్ళీ మూత పెట్టుకోండి. ఇలా ఎవ్రీ 10 minutesకి 5 minutesకి ఒకసారి ఇలాగా కలుపుతూ ఉండండి. అప్పుడు మీకే అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్ అది ఏదైతే ఆ కొవ్వు నుంచి మీకు ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. చూడండి మధ్యలో వైట్గా కనిపిస్తుంది చూడండి, దాని నుంచి మనకు ఆయిల్ అనేది కొంచెం కొంచెం బబుల్స్గా సపరేట్ అవుతుంది చూడండి. ఇది ఎంతవరకు ఇలా మనం కాంచాలి అంటే ఏదైతే ఆ వైట్ది ఉంది కదా ఆయిల్లో, అది కొంచెం మనకి రెడ్డిష్గా రావాలి, అంటే బ్రౌన్గా మారాలి. రెడ్ కలర్లో మారినప్పుడు మనకి అర్థమైపోతుంది. అలా వచ్చినప్పుడు మీకు నెయ్యి కాసే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుందండి. నెయ్యి ఎలా కాస్తారో సేమ్ అదేలే. సో ఇప్పుడు ఆ మధ్యలో ఉన్న ఆ పిప్ అంతా మీకు రెడ్ కలర్లో వచ్చినప్పుడు మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు చల్లార్చుకొని మనం దాన్ని వడగట్టుకోవాలి. బట్ ఇదైతే చెప్తున్నాను కదా, కానీ కొంతమంది అనుకోవచ్చు ఇది ఇప్పుడు కొబ్బరికాయ కాస్ట్లీ కదండి, దానివల్ల మనకి దాంట్లో యూజ్ ఏముందని. మీకు చాలా మందికి తెలుసో తెలీదో, టెంపుల్స్ దగ్గర చాలా మంది అమ్ముతూ ఉంటారు ఈ కొబ్బరి చెప్పులు అనేవి. అందరు కొట్టెళ్ళి మనకి 2 rupees కానీ 3 rupees కానీ 5 rupees కానీ చెప్పులు అమ్ముతూ ఉంటారు. అలాంటివి తెచ్చుకొని మనం ఆయిల్ చేసుకున్నప్పుడు చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది, మనకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది లభిస్తుంది. సో చూడండి నేను చల్లారబెట్టిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వడగట్టుకుంటున్నాను. నేను ఒక టీది తీసుకొని దాంట్లో వడగట్టుకుంటున్నాను. చూడండి ఇలా పోసేసి ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం చేత్తో కానీ స్పూన్తో కానీ ఒత్తుతూ ఉంటే, అంటే పైన ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ఆయిల్ అనేది దిగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ పిప్పిలోనే చాలా ఉంటుంది. ఇలా ప్రెస్ చేస్తే చూడండి ఇలా కారుతా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో, ఒకవేళ మీకు కొంచెం ఒత్తినప్పుడు వైట్గా కానీ ఆయిల్ వచ్చింది అంటే దాన్ని మళ్ళీ వేడి చేసుకోండి, దానివల్ల పాడవకుండా ఉంటుంది. సో చూడండి ఆయిల్ ఎంత బాగా వచ్చిందో, మనకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి, చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఇన్స్టా పేజ్ని అందరూ ఫాలో అవ్వండి. మంచి మంచి డిజైన్ పిక్స్ అన్ని, డ్రెస్సులు అన్నీ అందులో ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.